హాయ్! హలో! వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ఆర్‌జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సార్ నిన్న నైట్ లావణ్య రాజ్ తరుణ్ హౌస్‌కి ఏదో తనెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌ని ఏదో జరిగింది, ఇష్యూ ఏదో అయింది అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని ఆ! గూడా రాజ్ తరుణ్ వాళ్ళ మదర్‌ని గూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చిందని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఏంటి ఎంతవరకు నిజం? ఏం జరిగింది? అదే మరి నేను కూడా కనుక్కున్నాను. ఇప్పుడే ఫోన్ చేసి. నిన్న రాత్రి వీళ్ళ నాన్న వెళ్ళి అక్కడ పెద్ద గొడవ చేసి వాళ్ళ అమ్మ, నాన్న పడుకొని ఉంటే ఆ రూమ్ తలుపులు దబదబా బాది, హ్మ్. పచ్చి బూతులు తిట్టి, హ్మ్. ఎల్లు భాష మొత్తం హ్మ్. పెద్దవాళ్ళని కూడా చూడకుండా వాడిని భయభ్రాంతులకు గురి చేశారు. మొత్తానికి ఆవిడ చాలా భయభ్రాంతులకు గురైపోయి హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోయిన స్టేజ్‌లోకి వెళ్ళిపోయిందట ఆవిడ. ఓకే. రాజతరుణ్ వాళ్ళ మదర్. హ్మ్. సో ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ అయితే తీసుకెళ్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి. హుహు. సో రాత్రి నుంచి ఈ రచ్చ నడుస్తుంది. ఆవిడ హ్మ్. మందు కొట్టి మరి ఇంకా డ్రగ్స్ ఏం వాడుతుందో తెలియదు. ఓకే. మొత్తానికి పచ్చిగా గట్టి బూతులు తిట్టడం, అరవడం హ్మ్. అది జరుగుతుంది. బట్ ప్రస్తుతానికైతే అది గొడవ అక్కడ. ఓకే. ఇంకోటేంటంటే ఈ ఇంటినైతే రాజతరుణ్ అమ్మేశాడు. ఓకే. సో ఆయన చేసిన అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు లావణ్య చెప్పింది కదా! హ్మ్. ఏదో 55 లక్షలు తీసుకున్నాము. హ్మ్. ఎవరి దగ్గరో అప్పు తీసుకొని. ఓకే. అందుకని ఇప్పుడు వాళ్ళొచ్చి ఇల్లు ఆక్యుపై చేసుకుంటారు ఓహ్! అని చెప్పి 55 లక్షలో, కోటో, 2 కోట్లో, 3 కోట్లో, ఎన్ని కోట్లో తెలీదు. మొత్తానికి రాజతరుణ్ తీసుకున్నాడు. తర్వాత దానికి ఆయన ఇల్లు ఇచ్చేసాడు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకునే పరిస్థితిలో ఉంది. హ్మ్. అయితే వాళ్ళ నాన్నని లోపలికి రానివ్వట్లేదని ఆవిడ పెద్ద ఏదో గొడవ చేస్తుంది. ఓకే. సో వాళ్ళు కొంత టైం ఇచ్చారు. ఆ! ఒక వారం రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో ఏంటో ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు అందరిని. హుహు. ఇప్పుడు రాజతరుణ్ వాళ్ళ అమ్మ నాన్నైనా, ఈఎంఐ అయినా అందరూ అందరూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఇల్లు వాళ్ళ పేరు మీద లేదు. హ్మ్. కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది ఇల్లు మొత్తం కూడా. ఓకే. సో ఇది ఆవిడకి కూడా తెలుసు. హ్మ్. కాకపోతే ఆవిడ ఏదో మంత్రి గింత్రి అని చెప్పి పెద్ద ఇవన్నీ కూడా చెప్పింది కానీ బట్ అవేమీ లేవు. హ్మ్. సో 55 లక్షలు కాదు, ఏదో సమ్ హ్మ్. కోట్లలోనే ఏదో జరిగినట్టుంది. హ్మ్. సో ఇల్లు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేశారు. హ్మ్. రాజ్ తరుణ్ ఉన్న అప్పుల కారణంగానో లేకపోతే వాట్ ఎవర్ రీజన్ హ్మ్. ఇల్లు అయితే ఆయన ఓకే. అమ్మేసుకున్నాడు. ఓకే. అది ఇప్పుడైతే వాళ్ళు ఖాళీ చేసుకునే పొజిషన్‌లో ఉన్నారు. ఓకే అండి. అది. అదే విధంగా ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు గాని, లేకపోతే హ్మ్. అదే. ఏదో ప్రూఫ్స్ అని చెప్పేసి అంటున్నారు. నాకేవో అది కొన్ని వచ్చినాయి. దాంట్లో ఇవి వింటే మీకు కొంచెం. సో వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికెళ్ళి గట్టిగా అరుస్తూ, హ్మ్. బూతులు తిడుతూ ఇప్పుడు వీడియో తీసుకుంటుందట. వాళ్ళ నాన్న అమ్మని ఇట్లా షూట్ చేస్తుందంట. వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఈ సొసైటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు ఇంకా. ఈ ఓకే. సొసైటీ వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనకి పెంటొద్దు వదిలేయ్ హ్మ్. అని చెప్పి చూసారు. ఇంకా లోపలికి రానివ్వట్లేదు ఎవరిని ఓకే. కూడాను. హ్మ్. మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా లోపలికి రానివ్వట్లేదు. రాజ్ హ్మ్. తరుణ్ వాళ్ళ సంబంధించి ఎవరొచ్చినా కూడా రానివ్వట్లేదు. అలాగే ఈఎంఐ తాలూకు ఎవరొచ్చినా కూడా ఓకే. నో ఎంట్రీ. నో ఎంట్రీ బోర్డ్. కంప్లీట్ నో ఎంట్రీ పెట్టేశారు. ఓకే. సో ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఓకే. అఫీషియల్‌గా పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఇంటి ఓకే. ఓనర్లు లేకపోతే ఆ చుట్టుపక్కల ఆ ఫ్లాట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తున్నారు తప్ప ఓకే. ఎవరు పడితే వాళ్ళు రానివ్వట్లేదు. ఓకే. ఇది జరుగుతుంది. ఇంకా వీడియో ప్రూఫ్స్ కానీ ఏదో మీకు ఇస్తాను నేను. ఓకే అండి. ఎవరు దోషిరు అంకుల్ ప్లీజ్ చెప్పండి అంకుల్ ఏంది ఎవరెవరిని దోషిరు ఎవరు ఇబ్బంది పెడుతున్నారని అడగనీకి వచ్చినాను అన్నోగా తోసినామని ముట్టుకున్నాను ఆయన మిమ్మల్ని అసలు ఏం ముట్టుకోలేదు కానీ కొంచెం ఎక్కువ అమ్మకు బాగలేదు మీరు వెళ్ళాను కొంచెం మేమే కిందికి వస్తున్నాం మీరు అమ్మ 3 రోజుల నుండి బాగలేదు. ఇప్పుడు లగేజ్ కూడా ప్యాక్ తోస్తున్నారు కదా పెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళు డాడీని కూడా పంపిస్తారు ఏం డాడీ ఏం చేసిండు అన్నయ్య ఏంది పంతం వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడుతున్న మాటలంటారా? సో వాళ్ళ నాన్న వాళ్ళు పైన ఎక్కడో వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి గట్టిగా అరుస్తూ వాళ్ళని చేస్తుంది, భయపెడుతుంది. ఓకే. సో వాళ్ళెవరు వీళ్ళకి సంబంధం లేదు. మా డాడీని లోపలికి వదలండి అంటే ఎవరు వదలట్లేదు. ఇప్పుడు పోవాల్సింది వీళ్ళే. వీళ్ళందరూ ఓకే. బయటికి వెళ్ళిపోవాలి. ఓకే. సో ఎన్నాడని చూస్తాడు ఎవడైనా సరే ప్రాపర్టీ కొనుక్కున్నవాడు. చాలా రోజులైంది రావాల్సిన డబ్బులు రాలేదు, ప్రాపర్టీ తీసేసుకున్నారు, అయిపోయింది. ఓకే. ఇంకేం చేస్తారు? ఓకే. సో ఇది ఇప్పుడు ఆవిడ పైకి వెళ్ళి గట్టి వీళ్ళని అరిస్తే ఆమెకి ఏం వస్తుంది? వాళ్ళది కాదు ఇప్పుడు. అరిచి ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతాయంటారు ముందు ముందు అసలు ఏంటి ఎప్పుడు వస్తుంది ఇది ఒక్కొలికి? ఇంకేం నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికో రేపు పొద్దునకో మొత్తం ఖాళీ చేయించేస్తారు. ఓకే. ఇప్పుడు నేను కొనుక్కున్నాను మన ఇల్లు,
నువ్వు ఉంటున్నావు ఇంకా వెళ్ళమ్మా అని ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తాం. ఇంకా మెడబట్టి బయటికి గంటే దాకా తెచ్చుకోకూడదు కదా, ఓకే. పరుగు గల వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు. ఇంకా ఏదో వాళ్ళ ఇల్లాగా ఆయన వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ నాన్న వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటే ఏముంటది? ఓకే. దీనికి సంబంధించి మళ్ళీ కోర్టులో కానీ ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు కోర్టులో వేయాలన్నా కూడా నువ్వు రాజ్ తరుణ్ భార్య అని ఏమన్నా ఉందా? నువ్వు అదేదో వేసుకున్నావు కోర్టులో, ఓకే. నేను రాజ్ తరుణ్ భార్య నన్ను అన్యాయం చేశాడని. అది మ్మ్. కోర్టు చెప్పాలి కదా. ఓకే. అవును నువ్వు రాజ్ తరుణ్ భార్య అని కోర్టు చెప్పినప్పుడు అప్పుడు వచ్చి అవును అండి ఇది నాదండి అని ఏమో అన్నాను ఉంటుంది. మ్మ్. ఇప్పుడు మ్మ్. కోర్టులో ఉంది, కోర్టు చెప్పిన తర్వాత రావాలి నువ్వు. ఓకే. అలాగే ఈవిడ డ్రగ్స్ కేసు ఉంది, ఓకే. 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. నన్ను ఎవరు డ్రగ్స్ చేసిన అనకండి, కోర్టు చెప్పిందా అని చెప్పంటది. సో కోర్టు చెప్పేదాకా కాదనుకుందాం. అట్లాగే కోర్టు చెప్పేదాకా నువ్వు కూడా రాస్తాను పెళ్ళం కాదు కదా. అయినప్పుడు వచ్చి సో ఓకే, కేసు చేసుకోవచ్చు. అయితే ఒక పక్కన నడుస్తుంది కానీ ఇల్లు అయితే ఖాళీ చేయిస్తున్నారు. ఇంటికి సంబంధించి ఏ రకమైన ఇది వివాదం లేదు. ఇల్లు ఎప్పుడో అమ్మేశారు, ఆయనకి రావాల్సిన రాజస్థాన్ తీసుకున్న అప్పో లేకపోతే ఏదో మొత్తానికి ట్రాన్సాక్షన్ అయిపోయింది. రాజస్థాన్ అయితే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏదో గౌరవప్రదంగా కొన్నాళ్ళు చెప్తారు. ఇంకా తరతరాలుగా ఇక్కడే బట్టి ఉంటాం అంటే ఎవరేం చేస్తారు? ఓకే. సో అది నాకు తెలిసి వాళ్ళ మోస్ట్లీ ఖాళీ చేయించేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్.